రష్యాలోని లక్ష్యాలను సుదీర్ఘ క్షిపణులతో దాడి చెయ్యాలని ఉక్రెయిన్ భావిస్తున్న క్రమంలో క్రెమ్లిన్ కీలక విషయాన్ని వెల్లడించింది. అణుశక్తితో నడిచే అపరిమిత శ్రేణిగల క్రూయిజ్ మిసైల్ పరీక్ష విజయవంతమైనట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని రష్యా ఆర్మీ కమాండ్ పోస్ట్ను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సందర్శించిన సమయంలో జనరల్ స్టాఫ్ చీఫ్ వాలరీ గెరాసిమోవ్ ప్రకటించారు. ఈ క్రూయిజ్ క్షిపణి 14,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని నిర్దేశించిన అన్ని పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. బురవెస్ని క్రూయిజ్ మిసైల్ 15 గంటల పాటు గాలిలో ప్రయాణించిందని వివరించారు. ఈ క్షిపణిని అక్టోబర్ 21నే పరీక్షించినట్టు రష్యా తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న అన్ని క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకుని దాడి చేసే సామర్థ్యం దీని సొంతమని తెలుస్తోంది. రష్యా తయారు చేసిన బురవెస్నిక్ క్షిపణి న్యూక్లియర్ టర్బోజెట్ ఇంజన్తో పనిచేస్తుంది. ఒక్కసారి ప్రయోగించిన తర్వాత ఇంధనంతో నిమిత్తం లేకుండా ఎంత దూరమైనా ఎన్ని రోజులైనా నిరంతరాయంగా ప్రయాణించే శక్తి ఉంటుంది. గంటకు 850 నుంచి 1300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. వెర్టికల్గా, హారిజాంటల్గా ఎలాగైనా సరే లక్ష్యాలపై దాడి చేసే సత్తా ఉంటుంది. దాడి చేసే క్రమంలో ప్రయోగించిన తర్వాత మధ్యలోనే ఉపగ్రహ సిగ్నల్స్ ఆధారంగా దాడి చేసే మార్గాన్ని మళ్లించేందుకు, కొత్త లక్ష్యాలను ఎంచుకునేందుకు ఆస్కారముంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని నెలల క్రితం ప్రకటించిన గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థ సైతం రష్యా తయారు చేసిన ఈ శక్తివంతమైన క్షిపణిని అడ్డుకోలేదని అంచనాలు వెలువడుతున్నాయి. అణుశక్తితో నడిచే అపరిమిత శ్రేణిగల క్రూయిజ్ మిసైల్ కావడంతో గోల్డెన్ డోమ్ను సైతం దాటుకుని దాడి చేయగలదనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోల్డెన్ డోమ్ రూపకల్పనలో అమెరికా మార్పులు చేయవచ్చని తెలుస్తోంది.